వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గత సైకో వైసీపీ ప్రభుత్వంలో రైతులు పాస్ పుస్తకాలపై జగన్ రెడ్డి పబ్లిసిటీ పిచ్చితో తన బొమ్మలతో వందల కోట్ల ప్రభుత్వ ధనాన్ని నాశనం చేశారు. ఎమ్మెల్యే కూన రవికుమార్. జాతీయ మహిళా వైద్య దినోత్సవ సందర్భంగా ఎమ్మిగనూరులో మహిళా వైద్యులకు ఘన సన్మానం. ప్రజల కష్టాల్లో అండగా సీఎం. ఆదోనిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పంపిణీ. ఆముదాల వలస నియోజకవర్గంలోని సరబుచ్చిలి మండలంలో లొద్దల కాగితపల్లి గ్రామంలో భూమి యాజమాన్యపు హక్కులు కల్పిస్తూ పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆముదాల వలస గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన రైతులకు భూమి యాజమాన్యపు హక్కు పత్రాలు, పట్టాదారు పాస్ పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ రైతుకు భూమిపై స్పష్టమైన హక్కు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. భూమి సంబంధిత సమస్యల వల్ల సంవత్సరాల తరబడి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు శాశ్వత పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు. రైతు చేతిలో పాసు పుస్తకం ఉంటే బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు సులభంగా అందుబాటులోకి 2019లో మనకి జనవరి నెల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం, తర్వాత శాసనసభ ఎన్నికలు రావడం, తర్వాత ప్రభుత్వం మారిపోవడం, కావాలి రావాలని చెప్పి ఒక దుర్మార్గుడిని మనకు తీసుకురావడం, ఆ కావాలి రావాలనేటటువంటి క్రమంలో వచ్చినటువంటి దుర్మార్గుడు ఈ సర్వేని ఎలా ప్రభుత్వం అలాగే ప్రైవేటు భూములు ఎలా మేము కైంకర్యం చేయాలనేటటువంటి ఒక దురాలోచనతో చేసినటువంటి సర్వే వలన ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. జాతీయ మహిళా వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మిగనూరు నగరంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో మహిళా వైద్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళా వైద్యుల సేవలను కొనియాడుతూ వారి అంకిత భావం, త్యాగం సమాజానికి ఆదర్శమని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ జైలుప్పల షఫీయుల్లా మహిళా వైద్యులను శాల్వాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. వైద్య రంగంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తూ ప్రజారోగ్య పరిరక్షణలో ముందుండటం అభినందనీయమని ఆయన అన్నారు. ఈనాటి మహిళా వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి మహిళా వైద్యులు ఎవరైనా మాట్లాడవలసింది. మరియు ఈరోజు మన ఇక్కడ ఢిల్లీలో మన వైద్యశాలలో ఈరోజు చెప్పుకోవడం చాలా సంతోషకరమైన. ప్రజల బాధను తన బాధగా భావించే ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన నిలుస్తుంది అనడానికి నిదర్శనంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పంపిణీ కార్యక్రమం ఆదోని నియోజకవర్గంలో జరిగింది. ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి తమ క్యాంప్ కార్యాలయంలో 34 మంది లబ్ధిదారులకు 14,45,291 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పంపిణీ చేశారు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పేద కుటుంబాలకు ఈ సహాయం ఒక ఆశాకిరణంగా నిలిచింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ ప్రజల కష్ట సమయంలో ప్రభుత్వం వెన్నుదన్నగా నిలవడమే నిజమైన పాలన అని పేర్కొన్నారు. పేదలకు వైద్యం అందక ప్రాణాలు కోల్పోకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిరంతరం సహాయం అందిస్తున్నామని తెలిపారు. నాకు ఆయాసం వచ్చి అడ్మిట్ అయినాం సార్. ఇక్కడ హార్ట్ది గాలి తక్కువ వచ్చిందని మళ్ళీ హెర్నియా ప్రాబ్లమ్ ఆపరేషన్ చేసుకున్నాం. ఎట్లా ఉండమ్మా? బాగుంది. నీకు 1,11,000 రూపాయలు వచ్చింది. ఎట్లా ఉంది ఇప్పుడు? యాక్సిడెంట్ అయిందా? ఎట్లా ఉంది ఇప్పుడు? నీకు 41,000 వచ్చిందయ్యా. నీకు 96,000 రూపాయలు వచ్చిందయ్యా. 32,000 రూపాయలు వచ్చిందయ్యా.
ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరైతే ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో చేరినారో వాళ్ళ వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి గారు వీళ్ళందరికీ కూడా బిల్లుల్లో కొంత వీళ్ళకు ఉపశమనం కలిగించేలాగా సంబంధం లేకుండా, అంటే పేదవాళ్లకు ఆల్రెడీ మనం ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, అలాగే మిగతాకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు కూడా వివిధ రకాల కార్డులు ఉన్నాయి, లేదా బీమా ఉంది వాళ్ళకి. ఎవరికైతే ఈ బీమాను దాటి డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయో మనం చూస్తూ ఉన్నాం. ఎవరి ఇంట్లోనైనా సరే, ఇక్కడ ఒక తమ్ముడిని చూస్తూ ఉన్నాను. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108. వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గత సైకో వైసీపీ ప్రభుత్వంలో రైతులు పాస్ పుస్తకాలపై జగన్ రెడ్డి పబ్లిసిటీ పిచ్చితో తన బొమ్మలతో వందల కోట్ల ప్రభుత్వ ధరను నాశనం చేశారు. ఎమ్మెల్యే కూన రవికుమార్. జాతీయ మహిళా వైద్య దినోత్సవ సందర్భంగా ఎమ్మిగనూరులో మహిళా వైద్యులకు ఘన సన్మానం. ప్రజల కష్టాల్లో అండగా సీఎం. ఆదోనిలో